ఏమైంది సాయి, ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు సాయంత్రం వీడియో ఉందా యూట్యూబ్కి? లేదు. అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మరి ఏదో ఒక కంటెంట్ చూడు, చేద్దాం. ఇప్పుడు చేయాలంటే వాయిస్ సరిగ్గా రావట్లేదు. అదే ఆ రోజు మనము ఈవెంట్కి వెళ్ళింటే అప్పుడు మధ్యలో దారి మధ్యలో మైక్ పోయింది కదా, అప్పటి నుంచి మాటలు సరిగ్గా వినిపించట్లేదంట. అదే అంటున్నారు కదా కామెంట్స్ లో. ఇలా అని ఆలోచిస్తున్నాం. ఎట్లా సాయి అయితే? అయ్యో, హలో, వస్తున్నా ఇప్పుడే వస్తున్నా. ఏంటో మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతున్నాడు. ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారు. ఇదిగో సాయి, ఇది కొత్త మైకా? కొత్త మైకే. ఇదేంది అప్పట్లాంటిది కాదా? సేమ్ అలాంటిదే, కాకపోతే వేరే మోడల్. ఇదేంటి అప్పుడు నిలువ వచ్చింది, ఇప్పుడు అడ్డం ఉందా? ఇది బాక్స్ మోడల్, బాక్స్ లా ఉంది చూడు. అవును, అదే చూస్తున్నా. రెండు ఇవి మైకులు, ఇక్కడ రెండు మైకులు ఉంటాయి ఒక్కదానికి. ఇది క్లిప్, ఇక్కడ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ మనం తీసేయచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది మ్యాగ్నెట్, బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్. మనము గుడ్డ చినక్కుండా వాటికి పెట్టుకుంటాం అనమాట. ఒకటి లోపల పెట్టేసి ఒకటి బయట పెట్టచ్చు క్లాత్కి మధ్యలో. అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది. ఇది ఒకటి ఈ టైప్లో. ఇది ఇట్లా లోపల పెట్టేసి దీని మీద ఇట్లా పెట్టేస్తే అతుక్కుంటుంది, అతికేసుకుంటుంది. మనం ఈ క్లిప్ లాగా పెట్టుకునే పని ఉండదు. నిజంగా బాగుంది. క్లిప్ లాగా పెట్టే పని ఉండదు. మనం దీని వెనకదాన్ని పట్టుకొని బయటికి లాగితే నీట్గా వచ్చేస్తుంది, లేదంటే కింద పడిపోతుంది. లేదంటే ఇలా క్లిప్ లాగా పెట్టుకొని ఇట్లా క్లిప్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనం. అది మన కంఫర్ట్ని బట్టి ఇలా క్లిప్ లాగా పెట్టచ్చు. ఇది మన కనెక్ట్ అయ్యిందా లేదా అని. ఇదేమో మైక్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అనేది ఇండికేటర్. ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించి. ఇది కనెక్టర్ అనమాట, మొబైల్కి కనెక్టరు. ఈ మైక్స్ కదా, ఈ మైక్ని బాక్స్లో పెడితే మనకి ఇక్కడ ఒక బెనిఫిట్ ఉందన్నమాట. చూడండి, ఇంత పర్సెంటేజ్ ఉందని చూపిస్తుంది, రెండో దానికి పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. చూడండి పక్కనే. రెండిటికి ఇప్పుడు ఒకటే పర్సెంటేజ్ ఉంది, 95% రెండిటికి. కేబుల్ ఇలా విడిగా డబ్బాలో ఇచ్చాడు, బాక్స్లో ఇచ్చాడు, చిన్న బాక్స్లో. దీన్ని ఓపెన్ చేస్తే సి కేబుల్, 2 కేబుల్స్ ఇచ్చాడు. ఈ 2 కేబుల్స్ ఎందుకు? ఇంటికి 2 కేబుల్స్ ఇచ్చాడు. ఒకటి ఇది ఇచ్చాడు అనమాట. ఈ మైకుల కింద ఇలా ఒక సి పోర్ట్ ఇచ్చాడు. ఈ పోర్ట్కి రెండిటికి రెండు ఉన్నాయన్నమాట. ఆ రెండిటికి ఒకటేసారి మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలా. ఇది ఈ బాక్స్లో పెడితే ఛార్జ్ అవుతాయి, అవ్వలేదు. కానీ కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకటే తీసి విడిగా పెట్టుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్కి కూడా కింద వెనక సైడు USB-C ఇచ్చాడు. లేదు, ఇంతకుముందు మైకులకు లేదు. ఈ మైకులకు బాగా ఇచ్చాడు. ఏ మైక్ ఆ మైక్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఏ మైక్ ఆ మైక్ పెట్టుకోవచ్చు. అదే, ఓకే, వెరీ గుడ్. బెనిఫిట్స్ బాగున్నాయి అయితే. మైక్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఎంత పడిందో కూడా కామెంట్లో తెలియజేయండి. గెస్ చేసి ప్రైస్ ఎంత పడిందో కూడా గెస్ చేయండి. ఇంతేనండి, ఇంక ఇప్పటి నుంచి ఇది వాడుకుంటాం. ఇది సాయి వాడుకుంటాం, ఇంకా వాడదాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.